హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మా ఇంట్లో గింజ పెట్టకుండా పుట్టి పడిమొలిసిన కాకర చెట్టు గురించి వీడియో చేస్తున్నాను. ఫ్రెండ్స్, మనం ఒక సంవత్సరం గనక కాకరకాయలు చెట్టు పెడితే అదే గింజలు పడిపోయి పండి అదే పడిపోయి అనేకమైన కాయలు మనకు కాస్తాయండి. ప్రతి సంవత్సరం గింజలు పెట్టాల్సిన అవసరం లేదు. పండిపోయిన కాయ కింద పడేసినా లేదంటే మనం కాకరకాయలు కోసేటప్పుడు ముదురుకాయ గింజలు పడేసినా మొలిసి ఇలా కాస్తుంది అనమాట. చూడండి, నేనైతే గత 2 సంవత్సరాలకు ఒక గింజ కూడా పెట్టలేదండి. పడిమొలిసి చూడండి ఎలాగుందో. దీనికి నేను మొన్న ఏం చేశానంటే పందిరేసాను అనమాట. మొన్నటిదాకా ఇక్కడ చెట్లు ఉన్నాయి, బాగా కష్టంగా ఉంది అటు లోపలికి వెళ్ళటానికి. అయితే నేను పందిరేసాను. చూడండి, పందిరేసాను అనమాట, చిన్న గడలు పెట్టి. ఆ పందిరేసిన తర్వాత చూడండి కాకర తీగ ఎంత బాగా అల్లుకుంటా వస్తుందన్నమాట. ఇలా ఏలాడబడుతుంటే నేను పందిరేసాను. పందిరికి ఇప్పుడిప్పుడే అల్లుకుంటుంది. చూడండి, ఇదంతా అదేనమాట. ఇదిగోండి, దీని మొదలైతే ఇదనమాట. చూడండి, ఇదిగోండి ఇక్కడ ఏమీ ఆధారు కూడా ఏమీ లేదు. చక్కగా ఒక తీగ పైకి వచ్చింది. దానికి నేను చిన్నగా 2 తీగలు కింద పెట్టాను. అది చూడండి ఇప్పుడు పందిరి పైకి వెళ్ళిందనమాట. అదిగోండి, అదంతా కాకర తీగనమాట మాకు. చూడండి ఎంత పెద్ద తీగ పాకిందో. ఇప్పుడే ఇగోండి కాయలు కూడా చూడండి, కాయలు కూడా పడ్డాయి అనమాట. కొన్ని కాయలు ఇవాళ కోసాము. ఈ తీగలు చూడండి చక్కగా ఇలా మనం అల్లిస్తే ఆ తీగలు అల్లుకొని మనకు బోల్డ్ కాయలు కాస్తాయి. ఇదిగోండి చూడలే, ఒక కాయ కూడా మేము చూడకుండా పండిపోయింది అనమాట. చూడండి, ఇలాంటి కాయలు ఏమవుతాయి అంటే పడిపోయి మళ్ళీ అవే పుట్టి అవే మనకి కాయలు కాస్తాయి అనమాట. చూడండి, నేనైతే ఇదిగోండి ఇక్కడ కాకరకాయ కూడా ఉంది, కోస్తున్నా. చూడండి, మా హస్బెండ్ కోసారు. చూడలేదనుకుంటే ఇగోండి ఇట్లా ఈ పందిరికి ఇలాగా ఏలాడబడి కోసుకోవడానికి మనకి ఈజీగా ఉంటాయి అన్నమాట కాకరకాయలు. అందుకని చెప్పేసి నేనేం చేశానంటే పందిరేసాను. పందిరేసిన తర్వాత ఈరోజు నేను ఎవ్రీ వీక్ కోసేస్తాను. ప్రతి ఒక్క సండే కానీ సాటర్డే కానీ కోస్తాను ఈ కాయల్ని. చూడండి ఎంత బాగుంటాయో, న్యాచురల్గా మందులేని కాయలు అనమాట. అయితే ఈరోజు నేను కాకరకాయలు మా హస్బెండ్ కోసారు. చూడండి, మా చెట్టుకు వచ్చిన కాయలేనమాట ఇవి. చూడండి ఎన్ని కాయలు వచ్చినాయో. దగ్గరగా 30 కేజీ ఉంటుందండి మందులేని కాయ. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది వేపుకోవచ్చు, పులుసు కూడా పెట్టుకోవచ్చు, చట్నీ కూడా పెట్టుకోవచ్చు, చాలా మంచిది. అందుకని మాకు కాసిన కాకరకాయలని వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ తెలియచేయండి.